నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు గద్దర్ గారి జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ కొలువు ప్రస్తావన తీసుకొచ్చారు కదా. అయితే ఈ సమాచారం సంబంధించి సీఎం వీడియో క్లిప్ అనేది చివరిలో యాడ్ చేస్తా. అయితే ఈ వీడియో పూర్తిగా చూస్తే నోటిఫికేషన్లపై క్లారిటీ ఇస్తా. అయితే చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా అన్ని నోటిఫికేషన్ల గురించి తెలుసుకుంటే, త్వరలో నోటిఫికేషన్లు అనే దాంట్లో త్వరలో అనే పదం మనకు పాదపదమే. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఊరించి ఉత్తేజ చేసిరు. అలా ప్రభుత్వం నిరుద్యోగులు చేసిన గాయం ఇంకా మానలేకపోవడం వల్ల మనలో కూడా చాలామంది త్వరలో అనే పదం చూసేసరికి నోటిఫికేషన్ వస్తే రావా అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఆ గత ప్రభుత్వం అనేది ఎలక్షన్ వచ్చేదాకా కాలయాపనతో నిరుద్యోగుల గోడు వినకుండా వాళ్ళకు నచ్చినవి చేసుకుంటూ పోయారు. చివరికి సర్వేల్లో వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలిసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని అబద్ధపు మాటలు అడిగారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు అనేది ఆ పాత ప్రభుత్వం ఏమైనా గుణపాఠం నేర్చుకుందో లేదో కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నిరుద్యోగులు తలుచుకుంటే ఏమవుతుందో అని మాత్రం గ్రహించింది. దాని అనుగుణంగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం యూపీఎస్సీ బోర్డుతో మాట్లాడి టీఎస్పీఎస్సీకి కావాల్సిన చైర్మన్ సభ్యులతో ప్రక్షాళన చేసి, అదేవిధంగా స్టాఫ్ నర్సుల ఫలితాలు కూడా రిలీజ్ చేసింది. అంతేకాకుండా గ్రూప్ 4 రిజల్ట్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, టీఎస్పీఎస్సీ కొత్త కమిషనర్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక. టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలో కమిషన్ తొలి భేటీ. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలల్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ తమిళసై ఆమోదించి రెండు రోజుల్లోనే కొత్త కమిషన్కు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్ స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజని, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజు సమీక్షలు, సమావేశాలు, కమిషన్ బిజీగా మారింది. అంతేకాకుండా ఈ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా గ్రూప్ 1 కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం ఆ పోస్టులకు సంబంధించి అని కూడా ఈ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తుంటే తప్పక వీళ్ళు అనుకున్న పని చేసేటట్టే ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము అని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. వీళ్ళు ఎక్కడైతే ప్రసంగాలు చేస్తారో ఆ ప్రదేశాల్లో కూడా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అనే ప్రస్తావన అయితే తీసుకొస్తారు. కాబట్టి చదువుపై ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంత చెప్పినా కూడా కొంతమంది ఏంటంటే చింత ఇచ్చిన పులుపు చావదన్నట్లుగా కొంతమంది ఏమనుకుంటారు, పోస్టులు అంటారు కానీ ఆ నోటిఫికేషన్ వచ్చేయలేదు పోయేయలేదు అని సైలెంట్గా ఊకుంటారు. కానీ ఆఖరికి ఆ పోస్టులు వస్తాయి, కొంతమంది జాబులు కొట్టుకొని వెళ్ళిపోతారు, వీళ్ళు అక్కడనే ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఏంది నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూద్దాము అని. అప్పటి వరకు ఏజ్ అయిపోతుంది, ఏం చేసేది ఏముండదు. కాబట్టి దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్లో అయితే వెనకడు వేయకండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే టైము 1 ఇయర్లో 2 లక్షల జాబులు అంటారు. కాబట్టి మన నాలెడ్జ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరు చదివారనుకో, ఇప్పటి నుంచే గత 5 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు. ఫ్రెష్ కొంతమంది యాడ్ అయ్యారు. ఇట్లా కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత ఎక్కువ నాలెడ్జ్ మన దగ్గర పెట్టుకుంటేనే మనం ఫ్యూచర్లో కూడా మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడి వరకు మీరు నా యొక్క మాటలు విన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొంతవరకైనా నా మాటల ద్వారా మీరు రియలైజ్ అయ్యారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా వాళ్ళ మనసుకు గాయాలు కానీ నొప్పించినట్టు అనిపిస్తే
దయచేసి పెద్ద మనసుతో క్షమించగలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు మాట్లాడిన వీడియో క్లిప్ చూద్దాం. ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను, అక్కడ విధి విధానాలను, అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను, సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి